చిరంజీవి తర్వాత ఇతనే నెంబర్ 1 అనిపించే హీరో ఇంతవరకు కనిపించలేదు. పవన్, మహేష్, ఎన్టీఆర్ అంతా సమర్థులే కానీ నిలకడలేదు. సినిమాకి రేంజ్ పెంచుకుంటూ పోవడం వీళ్ల వల్ల కావడం లేదు. ఒక హిట్ ఇస్తే ఇంకోటి డిజాస్టర్ చేస్తూ ఎప్పటికప్పుడు నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు, క్లాస్ నుంచి మాస్ వరకు అన్ని వర్గాలని చేరిపోయి నిలకడ చూపించిన వారికే చిరు తర్వాత ఆ సింహాసనం కైవసం చేసుకునే వీలుంటుంది. బాహుబలితో తన ఖ్యాతి దశదిశలా వ్యాపించి ప్రభాస్ చాలా మందికి హాట్ ఫేవరెట్ అయిపోయాడు. ఈ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ కి ఇప్పుడు నిలకడ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 2 సినిమాలు ప్రభాస్ రేంజ్ ని డిసైడ్ చేస్తాయి. బాహుబలి ఎంత చేసినా రాజమౌళి ఖాతాలోకి పోతుంది. తర్వాత వచ్చే ప్రభాస్ చిత్రాలు కనుక ఈజీగా 100 కోట్ల మార్కుని దాటేశాయంటే ఇక అతడికే నెంబర్ 1 కిరీటం కట్టబెట్టవచ్చు. కెరీర్ ఆరంభంలో కన్ఫ్యూజ్ అయిన ప్రభాస్ కి ఇప్పుడు మంచి గైడెన్సే ఉంది. తన స్నేహితులు, సోదరులు కలిసి స్థాపించిన యువి క్రియేషన్స్ ప్రభాస్ తదుపరి అడుగులను జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది. బాహుబలి తర్వాత మిస్టేక్ పడకుండా సకల జాగ్రత్తలను తీసుకుంటోంది. ఈ పట్టు విడవకుండా వేరే హీరోలకి తనని అందుకునే వీలివ్వకుండా ప్రభాస్ ఇదే కాన్ఫిడెన్స్ ని మరో 2 ఏళ్లు పాటిస్తే ఇక నెంబర్ 1 ఎవరనే డిస్కషన్ కూడా అక్కర్లేదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.